హాయ్ ఎర్వన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈజ్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్. ఎన్నో అంచనాలతోటి మోస్ట్ ట్రస్టబుల్ టీమ్ తోటి ఈరోజు థియేటర్ రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి ఓ లుక్ వేద్దాం. మోస్ట్ ట్రస్టబుల్ అని ఎందుకన్నా అంటే మంచి ఫ్యామిలీ స్టోరీ కేర్ ఆఫ్ అడ్రస్ మన దిల్ రాజు గారు, మంచి డైలాగులు స్టోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ మన పరశురామ్, మంచి మాస్ ఎంటర్టైనర్కి మన విజయ్ దేవరకొండ, మంచి క్యూట్ అండ్ హెల్దీ రొమాంటిక్ లవ్ పర్ఫార్మెన్స్కి మృణాల్ ఠాకూర్. ఈ 4 పిల్లర్స్ ఈ మూవీకి ఉన్నారండి. మరి మనమైతే కంపల్సరీగా ఒక నమ్మకం అయితే పెట్టుకోవాలిగా. మరి ఈ మూవీ ఎలా ఉంది, థియేటర్స్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. అదే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని కొట్టి పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇక మన రివ్యూలోకి వెళ్తే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క సీన్ కూడా గుర్తులేదు భయ్యా. మీ మీదట్టు ఒక్క సీన్ కూడా గుర్తులేదంటే అంత ఇంపాక్ట్గా ఏ సీన్ తీయలేకపోయారు. మెయిన్గా ఏ సీన్ కూడా డిజైన్ చేయలేకపోయారు భయ్యా. ఇది ఫ్యామిలీ స్టోరీనా, లవ్ స్టోరీనా, లేదా కామెడీ స్టోరీనా అనే డౌట్ అయితే అలాగే ఉండిపోయింది. మేబీ ఒక లవ్ స్టోరీ కోసం ఫ్యామిలీ స్టోరీని ఇన్వాల్వ్ చేశారనిపించింది. సో ఐరనే వంచాలా ఏంటి మనల్ని అడిగి ఆఖరాకి థియేటర్ పోయిన ఆడియన్స్కి 90 mm రాడ్ వంచి మరీ దించారు భయ్య. ఫైనల్లీ దిస్ ఈజ్ అ డిసప్పాయింటెడ్ మూవీ ఫ్రమ్ ద టీమ్. సో మూవీ టీం మనకు ప్రెస్ మీట్లో చెప్పినంత నమ్మకంగా అయితే ఈ మూవీ లేదు, మనల్ని కొంచెం మోసం చేశారనిపించింది. సో మూవీలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, కానీ ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోవాలనిపించడం. అందరూ అండట్లేజే, సీన్ టు సీన్ నడుస్తుందే కానీ ఏ ఒక్క సీన్కి కూడా కనెక్షన్ అయితే ఉండదు. మనల్ని అంత ఇంపాక్ట్గా కూర్చోబెట్టలేదు. మెయిన్గా మనం అసలు ఆ సీన్కి కనెక్ట్ కాం. ఫస్ట్ హాఫ్లో అంతా ఇదే పరిస్థితి. ఒక ఇంటర్వల్ బ్యాంగ్ ఒక 10 minutes అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది, పర్లేదు అనిపించింది భయ్య. సో ఇక సెకండ్ హాఫ్ అయితే ఇంకా చెప్పలేదు. మంచి పెద్ద రాడ్లే తీసుకొచ్చి మనల్ని దించారు. సో సెకండ్ హాఫ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడో అంత మంచిది. ఇక పర్ఫార్మెన్స్ ఓరియంట్కి వస్తే మన విజయ్ దేవరకొండ అయితే 100% న్యాయం చేశాడు. తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఒక మిడిల్ క్లాస్ రెస్పాన్సిబుల్ పర్సన్ కానీ, తన యాటిట్యూడ్ అన్నీ సెట్ అయ్యాయి. సో తన వరకైతే 100% న్యాయం చేశాడు. సో కథలో దమ్ము లేకపోతే తను మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సో మృణాల్ ఠాకూర్ కూడా ఓకే, బట్ తన పర్ఫార్మెన్స్ని చాలా వరకు అండర్ యూటిలైజ్ చేసింది. ఎందుకంటే ఒక సీన్ మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ తగ్గట్టు ఒక సీన్ అయితే ఏదీ లేదు. ఏదో కేవలం తన లుక్స్ వైజ్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చూస్తా. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే తను పెద్ద యూజ్ చేసుకోవాలనిపించింది. షీ ఈజ్ అండర్ యూటిలైజ్డ్. అండ్ మన ఎస్విఎస్సి బామ్మ గారు ఉన్నారు, ఆ బామ్మ కూడా చాలా బాగా చేసింది. తనకు కూడా కొంచెం స్కోప్ ఉంది. సో కానీ ఈ మూవీలో ఒక్క సీన్ కానీ, లేదా ఒక్క సాంగ్ కానీ, ఒక్క బీజిఎం మ్యూజిక్ కానీ ఏ ఒక్కటి మాత్రం మనకి నోటబుల్గా గుర్తుండదు. నేవి మ్యూజిక్ విషయంలో గోపి సుందర్ ఈ విషయంలో మనం డిసప్పాయింట్ చేసా చెప్పాలి. మెయిన్గా దిల్ రాజు మూవీస్ అంటే ఆ మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకు అలాగే గుర్తుండిపోద్ది. ఇప్పటికి కూడా 10 years బ్యాక్ వచ్చిన మూవీస్లో కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలానే గుర్తుండిపోయింది మనకి. కానీ ఈ మూవీలో మాత్రం పరిస్థితి అలా కాదు, మనకి ఏది గుర్తుండదు థియేటర్ బయటకు వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఈ మూవీ ప్లస్ పాయింట్స్కి వస్తే, సరే బిఫోర్ ప్లస్ పాయింట్స్ అసలు మెయిన్గా చెప్పాలంటే ఈ మూవీని అయితే కిచిడి తెలుసు కదా భయ మీకు. సో కిచిడి చేశారు భయ. ఫ్యామిలీ స్టోరీ, లవ్ స్టోరీ, కామెడీ స్టోరీ అన్నీ కలిపి దీన్ని కిచిడి చేశారు. ఫైనల్లీ సాంగ్ వేణుమా సాంగ్ ఇరుక్కు, డ్యాన్స్ వేణుమా డ్యాన్స్ ఇరుక్కు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు, రాడ్ వేణుమా రాడ్ ఇరుక్కు. సో ఫైనల్గా మనకు ఆ రాడ్ మాత్రమే కనిపించింది మూవీలో. సో ప్లస్ పాయింట్స్కి వస్తాయి ఈ మూవీకి. మెయిన్గా విజయ్ అండ్ మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ ఓకే. కొన్ని మిడిల్ క్లాస్ లైఫ్ రిలేటెడ్ సీన్స్ ఉన్నాయి, అవి కూడా బాగానే ఉన్నాయి భయ. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. సో అంతే ప్లస్ పాయింట్స్ మనం చెప్పుకోవాలంటే అంతే భయ. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే ఆల్మోస్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, మెయిన్గా మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ మైనస్లే భయ. ఆల్మోస్ట్ ఈ మూవీ మొత్తం మైనస్లే ఉన్నాయని చెప్పాలి. సో అందుకే మనం కనెక్ట్ కాలేకపోయినాం. పర్లేదు భయ్య, సమ్మరే కదా, థియేటర్లో మంచిగా ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేసేస్తాం అనుకునేవాడు మాత్రం ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు మూవీ విషయంలో మేము చాలా సీరియస్గా ఉన్నాం భయ్య అనుకునేవాడు మాత్రం జస్ట్ ఇట్ ఈస్ బెటర్ టు స్కిప్ అండ్ వెయిట్ ఫర్ ఓటీటీ. సో ఇది భయ్య ఈ మూవీ గురించి నా రివ్యూ. సో మీకు ఈ మూవీ మీరు చూసిన తర్వాత మీకు ఎలా ఉందో
మూవీని చూస్తే మీ ఫీలింగ్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టినవే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.